రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వర్లు. మెలీనా కంపెనీ వారి వెరైటీ అన్న వేసాడు, ఒకసారి కనుక్కున్నాం. నమస్తే అన్న, మీ పేరన్నా? వీరాంజనేయులు. ఇంటి పేరన్నా? దేశపైన వీరాంజనేయులు. మీ ఊరన్నా? వద్దిపాడు, మండలము దొనకొండ, జిల్లా ప్రకాశం. మీరు వేసిన వెరైటీ పేరేం పేరన్నా? సీతా వండ. ఎట్లుందన్న నారు? ఎక్కడ తెచ్చారు? ఏంది అసలు ఎట్లా ఉంది వెరైటీ? నార కుంట దగ్గర తెచ్చింది మహేష్ రెడ్డి. ఎట్లా ఉందన్న నాటిన దగ్గర నుంచి పెరుగుదల వెరైటీ ఎట్లా ఉంది? బానే ఉంది. ఇప్పుడు ఎన్ని కోతలు కోసారు? 2 కోతలు కోసిన. ఫస్ట్ కోత ఎన్ని అయినా? ఫస్ట్ కోత 17 అయినాయి. రెండో కోత 32 అయినాయి. ఇప్పుడు ఇది మూడో కోత రెడీ అయింది. చూడండి, 2 కోతలు కోసారు సేమ్ మొత్తము. ఇది మూడో కోత అండి. మూడో కోతకు వచ్చినా కూడా ఫస్ట్ కోత కోయనట్టుగానే ఉంది. చూడండి ఒకసారి కొమ్మ కూడా చూడండి, కాయలు కానీ చిక్కడి కాపు, ఎర్లీ కాపు ఒకసారి చూడండి వెరైటీలు. ఈసారి ఎన్ని క్వింటాలు కావచ్చు అనుకుంటున్నారన్న? అంటే 40 కాడికి వచ్చినట్టు. మీకు పెట్టుబడి ఎంత అయింది 2 ఎకరాలకి? 2 లక్షలు అయింది. నేల మందు ఈ బలం మందు 2 లక్షలు అయింది. కోత కూలి కానీ మొత్తం ఎంత కావచ్చు? మొత్తం ఖర్చు ఎంత కావచ్చు? ఒక 4 అయినాయి. 40 క్వింటాలలో ఇప్పుడు 80 క్వింటాలకు రాబడి మొత్తం ఎంత రావచ్చు? ఫస్ట్ 19,500 పడ్డాయి, మొన్న 18,600. 18,600 టాప్ రేట్ అది ఆ రోజు మార్కెట్. అంతేగాని క్వాలిటీ తగ్గి దీని వల్ల ఏం కాదు. ఏం లేదు. తేజాలలో టాప్ క్వాలిటీ రేట్ అండి. 19,500 ఫస్ట్ కోత పడింది. రెండో కోత 18,600 పడింది. ఇప్పుడు 50 క్వింటాలు కోసారు. ఇంకో 30 క్వింటాల్ పైనే దిగుబడి రావచ్చని రైతు చెప్తున్నాడు. ఒకసారి చూడండి, కాపు కూడా చిక్కడి కాపు. ఇప్పుడు మీకు 80 క్వింటాల్ అంటే దగ్గర ఒక 15 లక్షలు రావచ్చు అన్న. మీకు పెట్టుబడి కానీ కూలీలు కానీ 10 లక్షలు, ఎకరాకు 5 లక్షల అమౌంట్ మిగలొచ్చు మీకు. ఖర్చులు మొత్తం పోను. మీరు సంతోషంగా ఉన్నారా? మెలీనా వారి సీతా వల్ల హ్యాపీ. నెక్స్ట్ ఇయర్ చెప్తారు ఎవరికైనా రైతులకు వేసుకోమని చెప్పి? చదువుతారండి. ఇళ్ళల్లో 2 వేసారు. వీళ్ళిద్దరు వాళ్ళు వచ్చే సంవత్సరం వేయాలంటున్నారు. నమస్కారం అన్న, మీ పేరన్నా? మీ పేరన్నా? ఎట్లా ఉందన్న వెరైటీ? మీరు చూసారు కదా, సీతా 177 వెరైటీ వీరాంజనేయ వేశారు. మీ అన్న మీ పేర్లేనా? మీ పేరన్నా? మీరు ఎన్ని ఎకరాలు వేసారన్నా? ఎన్ని క్వింటాలు అయిందండి ఇప్పుడు వరకు? 42 ఎకరన్నర 42 క్వింటాలు కోసారు. ఇంకేమైనా కోసే ఏమైనా ఉన్నాయా? ఇంకెన్ని క్వింటాలు కావచ్చు? 15 క్వింటాలు. 42 ఒక 15 క్వింటాలు. ఎకరన్నరకి 57 క్వింటాలు. ఎకరాకు వచ్చేసి 30 క్వింటాలు పైనే వచ్చింది. మీరు సంతోషంగా ఉన్నారన్నా? అదే నెక్స్ట్ ఇయర్ వేసుకుంటారా కన్నా మీరు? మీ ఊర్లో ఎవరైనా చేసుకునే వాళ్ళు? మా ఊరు మొత్తం ఇదే వేయాలంటారు. ఇప్పుడు మీరు ఏరే వెరైటీలకి ఈ వెరైటీకి చూసిన తేడా ఏమైనా గమనించారా? చిక్కడి కాపు, కాయ కూడా సైజు బాగుంటది, రంగు బాగుంటది. ఒకటే సైజు. ఏ సైజు వచ్చిందో పైన అదే పైన సైజు. ఎప్పుడు కాపు అనేది పడుతూనే ఉంటది. చిక్కడి కాపు పడుతూనే ఉంటది. అది మనం పెట్టే కొంది పడుతూనే ఉంటది. జల్లి కాపాడుద్ది. వేరే విత్తనానికి ఈ వెరైటీకి జల్లి కాపాడుద్ది. ఈ వెరైటీ చిక్కడి కాపు. కింద సైజు పైన సైజు. పాలు తక్కువే. తాలు శాతం ఎట్లుందన్నా? ఇప్పుడు మీరు 50 క్వింటాలు కోసారన్న. తాలు ఎంత వచ్చింది? ఫస్ట్ లో కింట వచ్చినాయి, మొన్న 50 కేజీలు. రైతు సోదరులను గమనించండి, సీతా 177 అనే వెరైటీ వేసుకోవడం వల్ల రైతు ఎంత సంతోషంగా ఉన్నారో మీరే గమనిస్తున్నారు. 2 ఎకరాల మీద 10 లక్షల అమౌంట్ ఈ సంవత్సరం మిగిలింది. అంటే రేట్ వచ్చేసి 20,000. ఈ రోజు ఈ సంవత్సరం రేట్ ఎక్కువ ఉండడం వల్ల 10 లక్షల దాకా మిగిలింది. అంటే రైతు వారిగా నష్టపోకుండా ఉండాలి అంటే మెలీనా వారి సీతా 177 వేసుకోండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకోటి అన్న, మీరు సొంతంగా పోసుకొని నాటుకోండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. బాగుంటే 10 మందికి చెప్పండి, బాగాలేకుంటే 100 మందికి చెప్పండి. అది ఒకసారి చూడండి, రైతు వారికి కూడా చూడండి, ఒకసారి గమనించండి, చూపించండి అన్న. ఇదిగో అది కాదు దీని తర్వాత ఇంత నిండా ఏ ఎత్తనమ్మ 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కానీ మిర చెట్లు ఆయన నీడేది అన్న. కాపు మటుకు చిక్కడి కాపు ఇది. మీ పేరేం పేరు పెద్దనా? నా పేరు ఎల్లయ్య. ఇంటి పేరు? ఇంటి పేరు తాళ్ళ ఎల్లయ్య. ఇప్పుడు మీరు ఈ సేన్ చూసారు కదా, ఎట్లా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆయన వేసింది. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు పెద్దనా? నేను 20 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఈ వెరైటీ ఏమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి చూసిన దానికి ఈ వెరైటీకి ఏమైనా డిఫరెంట్ చెప్పగలరా? ఇంతవరకు ఎప్పుడు కాయలే వేసినాక మిర చెట్లు వేసినాక. అంటే ఎందువల్ల దేంట్లో అంత ఇది చెప్తున్నారు? ఇది అంటే ఇత్తనం మంచిది కాబట్టి కాపు చిక్కటి కాపు కాచి. కలర్ ఎట్లా ఉంది పెద్దనా? కలర్ బాగానే ఉంది, తెల్లగానే ఉంది. చూసారుగా, మార్కెట్ లో రేట్ కూడా బాగానే పడుతుంది. 1000 రూపాయలు కష్టంగా పడుతుంది తేజాలలో. టాప్ రేట్ ఇంతకు ఏదైనా కానీ మార్కెట్ లో ఉన్నది టాప్ రేట్ పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, ఎర్లీ కాపు కానీ చిక్కటి కాపు రైతు సోదరులు వేసుకోవచ్చుంటావు పెద్ద అనేది రైతులు చెప్పొచ్చుంటా? చెప్పటమే బ్రహ్మాండంగా వేస్తారు. మా ఊరు మటుకు ఏడు చాలా మంది వేస్తారు. అక్కడ మనం చెప్పలేము కానీ ఏడు మటుకు సగం మంది వేస్తారు. మన ఊరు మొత్తంలో సగం వేస్తారు.